ఏమైందమ్మా? ఏమలా ఉన్నావు? అయినా నీకు అంత నీరసంగా ఉన్నప్పుడు ఇంట్లో పనులు అయ్యి పక్కన పెట్టమని చెప్తున్నాను కదా, పద హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇప్పుడు పర్లేదు, బానే ఉంది అత్తయ్య. బానే ఉండడం కాదు, నీరసంగా ఉన్నాడు పనులు కాదు కానీ కాసేపు రెస్ట్ తీసుకో. అబ్బాయి వచ్చి టైం అయింది, ఆడన్నా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. కూర్చో. వచ్చావా? నీకోసమే ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమ్మా? దానికి అస్సలు బాగాలేదు, నీరసంగా ఉన్నా ఇంట్లో పనులు మానమంటే మాందో అలా చేస్తుందో నీరసానికి పడుకుంది. హాస్పిటల్కి తీసుకెళ్లి అర్జెంట్ గా. ఒక్క రోజుకి ఏటైపోద్దమ్మా, బాగుంటది. ఈ రోజు చూసి రేపు టైంకి క్యారేజీలు కట్టడం అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఎవరు చూసుకుంటున్నారో నాకు నీకు అదే చేస్తుంది. చేసేది మామూలు పడిందంటే మన ఇద్దరు పని అయిపోద్ది. ఇంకా పద తీసుకొని వెళ్ళి అర్జెంట్ గా. వండుకో, తయారయ్యాలి. వాడు వచ్చాడు, హాస్పిటల్కి తీసుకెళ్తాను. లెగిసుకొస్తాను, రెడీగా హాస్పిటల్కి వెళ్ళు. దా రా, వెళ్ళా 2 ఇంజక్షన్లు ఏవో వేయించుకొని డాక్టర్ ఏదో మందులు రాస్తాడు. రా, టైంకి తినకపోతే ఇలాగే ఉంటది. తినవు సరిగ్గా చెయ్యి, ఎప్పుడు పని 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 అని చచ్చిపోతావు. పదా